రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవే రద్దీగా మారింది. ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉదయం నుంచి వెహికల్స్ క్యూ కట్టాయి. పెద్ద కాపర్తి నుంచి వెలిమినేడు వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. భువనగిరి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలంటూ సూచించారు. పండుగ సమీపిస్తూ ఉండడంతో ఎంజీబీఎస్, జేబీఎస్ లో రద్దీ పెరిగింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక కూడళ్లు సందడిగా మారాయి. రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ట్రైన్లు, ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఫుల్ డిమాండ్ నెలకొంది. అటు ప్రయాణికులకు, ఇటు నగరవాసులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రైట్ ఎల్బీ నగర్ లో ఉన్న విజయవాడ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 70% మంది నగరవాసులు సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాతను అడిగి తెలుసుకుందాం. రైట్ సుజాత, ఎల్బీ నగర్ బస్టాండ్ వద్ద రద్దీ ఏ విధంగా ఉంది? పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ? గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ప్రయాణికులతో ఎల్బీ నగర్ మొత్తం కూడా రద్దీగా మారిందని చెప్పాలి. బస్ స్టాప్స్ ముఖ్యంగా ఈ రోజు ఇప్పటికే 70% ప్రయాణికులు అనేది ఆల్రెడీ తమ గ్రామాలకు చేరుకున్నారు. మరో 30% ఈరోజు సాయంత్రం వరకు కూడా తమ గ్రామాలకు చేరుకునేందుకు ముఖ్యంగా ఎల్బీ నగర్లోని బస్ స్టాండ్లో విజయవాడ వెళ్ళేటువంటి బస్సులు ప్రయాణికులతో రద్దీగా మారినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. చూడొచ్చు విజువల్స్. ఎందుకంటే ఉదయం నుంచి 6 గంటల నుంచే దాదాపు ప్రయాణికులంతా కూడా ఎల్బీ నగర్ విజయవాడ వెళ్ళేటువంటి బస్ స్టాండ్కి చేరుకొని తమ రిజర్వేషన్ చేసుకున్నటువంటి బస్సులతో పాటు రిజర్వేషన్ లేనటువంటి బస్సులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ నుంచే విజయవాడ వెళ్ళేటువంటి బస్సులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్క ప్రయాణికులు విజయవాడ వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. ఏ బస్సెస్ ఏ టైంకి వస్తాయి, దాంతోపాటు ఎవరైనా రిజర్వేషన్ చేసుకున్నటువంటి నెంబర్తో పాటు బస్ సర్వీస్ నెంబర్ని కూడా ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగానే భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రయాణికులు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎక్కువగా చార్జెస్ ని మోత మోగిస్తున్నారనే చెప్పవచ్చు. 1000 రూపాయలు ఉన్నటువంటి బస్ టికెట్ ధరలను దాదాపు 2000 నుంచి 3000 వరకు అదనంగా పెంచడంతో ఇటు ఎక్కువగా ఆర్టీసీ బస్సు వైపే ప్రయాణికులు అయితే మొగ్గు చూపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పవచ్చు. విజువల్స్ లో చూడొచ్చు. అంటే సంక్రాంతి అంటేనే ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళి 4 రోజుల పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఇంకా మరొక రోజే పండుగకి టైం ఉండడంతో ఒక రోజు ముందే వెళ్ళాలన్న ఉద్దేశంతో చాలామంది ఈరోజు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళడానికి కూడా ప్రయాణికులు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాట్లను కూడా చేసింది. ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా అదనంగా బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతము ఇక్కడ వస్తున్నటువంటి బస్సులు అదేవిధంగా ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. అసలుకి హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి హెల్ప్ డెస్క్ నుంచి ప్రయాణికులకి ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారు ఏంటి అని, ఎలాంటి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, ఈరోజు ప్రయాణికులు ఎంత వచ్చే అవకాశం వస్తున్నారు మేడం? ఇప్పుడే స్టార్ట్ అయినారు. ప్రజలు కూడా వెళ్తున్నారు. పండుగలకు వెళ్ళడానికి, సొంతూళ్ళకు వెళ్ళడానికి వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మా ప్రయాణికులకు తగ్గట్టు బస్సులు కూడా అరేంజ్ చేస్తున్నాము. మా అధికారులు కూడా అందరూ వస్తున్నారు మేడం. అందరూ ఇక్కడ నుంచి విజయవాడతో పాటు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? సూర్యాపేట, కోదాడ్, విజయవాడ, ఖమ్మం, ఒంగోలు, నెల్లూరు అన్ని రూట్లలోకి వెళ్తున్నాయి మేడం. వచ్చేటువంటి ప్రయాణికులు ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా? ఇబ్బందులు లేకుండా ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు? ఏం లేదు మేడం, ఇబ్బందులు ఏం లేదు. ప్రయాణికులకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకుంటున్నారు మా అధికారులు కూడా.
మా అధికారులు వాళ్ళకు సరిపడే బస్సులను ముందుగానే అరేంజ్ చేసిర్రు. సో వాళ్ళు బస్సులకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. అంటే కొంతమంది ముందస్తుగానే రిజర్వేషన్ చేసుకుంటారు. వాళ్ళ బస్ సర్వీస్ నెంబర్ మీరు ఇక్కడ అనౌన్స్ చేస్తారా? ఎస్ మేడం, చేస్తున్నాం. సర్వీస్ నెంబర్తో పాటు బస్సు నెంబరు, వాళ్ళు వెళ్ళే రూటు ప్రతి ఒక్కటి వాళ్ళకు అనౌన్స్ చేస్తున్నాం మేడం. మైక్లో అనౌన్స్ చేస్తూ వాళ్ళకు సహకరిస్తున్నాం మేడం. సాయంత్రం వరకు ఈ రద్దీ ఇలా ఉండే అవకాశం ఉంటుందా, పెరుగుతుందా? పెరుగుతుంది మేడం. సాయంత్రం వెళ్ళే ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఎక్కువ పెరిగి రాత్రి 10, 11, 12 గంటల వరకు కూడా బస్సులు అందుబాటులో ఉండేటట్టు చూసుకుంటారు మేడం మా అధికారులు. అంటే ప్రయాణికులు రేపు కూడా ఏమన్నా ఉంటారా? చూద్దాం మేడం, రేపటి సంగతి తెలియదు కదా, చూద్దాం. ప్రస్తుతానికి ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే సంక్రాంతి అంటే కుటుంబ సమేతంగా జరుపుకునేటువంటి పండగ. ఎక్కువ హాలిడేస్ రావడము, అందరూ కూడా వెళ్తూ ఉంటారు తమ సొంత గ్రామాలకి. పిల్లలతో ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ ఉంది. ఏ ఊరు వెళ్తున్నారండి? మేము కొత్తగూడెం వెళ్తున్నామండి. ఎవ్రీ టైం వెళ్తారా సంక్రాంతికి? ఎలా చేసుకుంటున్నారు ఈసారి పండగ? విత్ ఫ్యామిలీ బాగా చేసుకుంటాం. ఆబ్వియస్గా ఎప్పుడూ చేసుకున్నట్టే చేసుకుంటాం. హలో, హాయ్, నీ పేరేంటి? నా పేరు వ్యాసప్రభాస్. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏంటి ఈసారి కైట్ ఫెస్టివల్ ఇవన్నీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? నేను కైట్స్ ఎగరేయలేను, నాకు రాదు. అవునా? మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తావా? ఎప్పుడు ఈ సిటీ లైఫ్ బిజీగా ఉంటుంది కదా, మీ ఊరు వెళ్తే ఎలా అనిపిస్తుంది? కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, స్కూల్స్ కూడా బంద్ ఉన్నట్టు అనిపిస్తుంది. నీకు ఎలా అనిపిస్తుంది ఊరు వెళ్ళడం? ఫ్రెండ్స్ ఉన్నారా అక్కడ నీకు? ఏం పేరు మీ ఫ్రెండ్స్ పేరు? కదా, వీళ్ళు హాలిడేస్ రావడం చాలా సరదాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈ బిజీ లైఫ్ ఉంటుంది సిటీ అని అంటే, కానీ విలేజ్ వెళ్తే ఒక ప్రశాంతమైన వాతావరణంతో పాటు బంధువులని, స్నేహితులందరినీ కూడా కలవచ్చు. కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుందని ప్రయాణికులు చెప్తున్నారు. రైట్ సుజాత, అలాగే ఇప్పుడు ప్రయాణికులకు సంబంధించి అక్కడ సొంతూళ్ళకు వెళ్ళడానికి కూడా అధికారులు ఏ విధంగా తొందరగా అక్కడ క్లియర్ చేయడానికి కానీ, రిజర్వేషన్లు అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్స్ని కూడా ఆ రేట్స్ని కంట్రోల్ చేయడానికి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రాధిక, ముందస్తుగానే సంక్రాంతి పండుగకి సంబంధించి వారం రోజుల ముందుగానే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే అంటే వచ్చేటువంటి ప్రతి బస్సులోనూ సీట్ల పరిమితి వరకు మాత్రమే ఇటు ప్రయాణికుల్ని తీసుకువెళ్తుంది. ఎక్కడ ఓవర్లోడ్ అనేది తీసుకువెళ్ళడం లేదు. ముందస్తుగా వీళ్ళకి అటు రాజకొండ ట్రాఫిక్ కమిషనరేట్ పరిధి ఇక్కడికి వస్తుంది కాబట్టి వీళ్ళు డ్రైవింగ్ అనేది సేఫ్గా చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క డ్రైవర్కి అవేర్నెస్ ఇవ్వడంతో పాటు ఎవరికి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా సేఫ్గా తీసుకువెళ్ళాలి, రాంగ్ రూట్లో ప్రయాణం చేయొద్దు అని చెప్పేసి డ్రైవర్స్కి ముందస్తుగానే సూచనలు చేసింది. అయితే ఒకసారి మనం బస్ చూస్తే బస్లో కేవలం సీట్ల వరకు మాత్రమే ప్రయాణికులు పరిమితమయ్యారు. ఎక్కడా కూడా అదనంగా ప్రయాణికుల్ని అనేది ఈ బస్సుల్లో తీసుకువెళ్ళడం లేదు. చాలా సేఫ్గా, సెక్యూర్గా గమ్యస్థానాలకి ప్రయాణికుల్ని చేర్చడమే మా బాధ్యత అని చెప్పేసి అటు డ్రైవర్స్ కూడా చెప్తున్నారు. ఒకవైపు వచ్చేటువంటి ప్రయాణికుల్ని ముందుగా టికెట్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మాత్రమే ప్రయాణికులు తమ సీట్లలోకి వెళ్తున్నారు. ఎక్కడ వాళ్ళని ఎక్కువగా కూడా ఓవర్లోడ్ కూడా చేయడం లేదు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. ఎందుకనంటే సంక్రాంతి అని అంటే కొంతమేరకు రద్దీగా ఉంటుంది. వచ్చేటువంటి ప్రయాణికుల్ని ఏ విధంగా గమ్యస్థానాలకి సురక్షితంగా తీసుకెళ్తున్నారు? ఎంత అంటే ఓవర్లోడ్ ఏమన్నా తీసుకువెళ్తారా? లేదు, తీసుకెళ్ళలేండి. సిట్టింగ్ కెపాసిటీ 45 నెంబర్స్. అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, అటు ఓవర్ స్పీడ్ కావచ్చు, రాంగ్ రూట్స్ కావచ్చు, అలాంటివన్నీ కూడా ఏమన్నా మేము బాధ్యతగానే నడుపుతామండి. బాధ్యతగానే తీసుకెళ్తాం, క్షేమంగా తీసుకెళ్తాం. ఏమన్నా గైడ్ లైన్స్ ఇచ్చారా మీకు ఆర్టీసీ నుంచి? సురక్షితం డ్రైవింగ్ చేయాలని చెప్తారు కదా, సురక్షితం తీసుకురావాలని చెప్తారు కదా మేడం. ప్రతి ప్రయాణికుడిని కూడా సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలి అని చెప్పేసి ఆర్టీసీ చెప్పడంతో పాటు డ్రైవర్గా మా బాధ్యత కూడా మమ్మల్ని నమ్మి బస్సు ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళని గమ్యస్థానానికి చేర్చేంత వరకు మాదే బాధ్యత అని కూడా డ్రైవర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాధిక, రైట్, థ్యాంక్